హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాయో వాటిని తెలుగులో చూద్దాం. ఆ టైటిల్ చూడగానే మనం ఐడెంటిఫై చేసిన కీవర్డ్ ఏంటి, ఆ కీవర్డ్ని మన సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అవన్నీ క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్లో వచ్చేసి నేను కరెంట్ అఫైర్స్ బేస్డ్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో వాటిని కూడా సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి యుఎస్ అలౌస్ ఇండియా టు బై రష్యన్ ఆయిల్ ఫర్ 30 days అని టైటిల్ ఇచ్చారు. ఈ టైటిల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యుఎస్ ఇన్వాల్వ్ అయింది, ఇండియా కనిపిస్తుంది, రష్యా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చి చెప్పేది ఏంటంటే రష్యన్ ఆయిల్ గురించి అన్నమాట. సో ఈ ఆర్టికల్ టైటిల్ చదవగానే మనకు ఏమర్థమవుతుంది, యుఎస్ ఇండియాకి రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోండి అని చెప్తుంది. అదేంటంటే టెంపరీగా ఒక 30 days వరకు మేము వెయివర్ ఇస్తున్నాము అని చెప్పింది అనమాట. అసలు ఈ వెయివర్ ఏంటి, అసలు యుఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, అవన్నీ కంపల్సరీ మనం తెలుసుకోవాలి. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి ఆయిల్ గురించి అవుతున్నాం కాబట్టి జియోగ్రఫీలో మనకి రాక్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ రాక్స్లో మనకి 3 types ఆఫ్ రాక్స్ ఉంటాయి: ఇగ్నీషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి మనకి సెడిమెంటరీ రాక్స్లో ఉంటాయి అన్నమాట. సో ఆ రాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసేసి పెట్రోల్, డీజిల్ అవన్నీ డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్గా మనం ఐసోలేట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. సో కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 3లో మనం ఎకానమీలో చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ యుఎస్ ఇన్వాల్వ్ అయింది, ఇండియా అండ్ రష్యా అంటే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ని జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా మనకి కొంచెం బేసిక్ అనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ వెయివర్ ఏంటి, యుఎస్ ఎందుకు చేస్తుంది అని తెలుసుకోవాలి. సో ఈ ఆర్టికల్ గురించి మీకు కంపల్సరీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్నట్లయితే మీరు కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది 2022లో స్టార్ట్ అయింది. ఉక్రెయిన్కి అండ్ రష్యాకి వార్. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఉక్రెయిన్ వచ్చేసి నేటోలో జాయిన్ అవుతాను అని అనిందనమాట. సో ఉక్రెయిన్ నేటోలో జాయిన్ అవుతాను అని అన్నందుకు రష్యా ఉక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అయింది. అసలు నేటో ఏంటి మేడం అని అన్నట్లయితే 1960s టైంలో కోల్డ్ వార్ ఎరా అనమాట. కోల్డ్ వార్ జరుగుతుంది. సో ఆ టైంలో మనకి 2 పవర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే యుఎస్ఎస్ఆర్ లెడ్ పవర్ బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ లెడ్ పవర్ బ్లాక్ అనమాట. సో అప్పుడు యుఎస్ఏ ఈ నాటోని తీసుకురావడం జరిగింది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ నాటో యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఏ కంట్రీ అయినా సరే నాటో గ్రూపింగ్లో ఉన్న కంట్రీని అటాక్ చేస్తే ఈ నాటో గ్రూప్ని మొత్తాన్ని అటాక్ చేసినట్టు మేము అనుకొని మేమందరం రివర్స్ అటాక్ చేస్తాము అని చెప్పింది ఈ నాటో. సో అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఏం ఊరుకొని ఉండలేదు. అప్పుడు ఏం చేసింది యుఎస్ఎస్ఆర్ అంటే వార్సా ప్యాక్ట్ని తీసుకొచ్చింది అనమాట. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ నాటో. సో ఇప్పుడు మ్యాప్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఉక్రెయిన్కి రష్యాకి బౌండరీ ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ నాటో గ్రూప్లో జాయిన్ అవుతే ఏమవుతుందంటే నాటో ఫోర్సెస్ వచ్చేసి ఉక్రెయిన్ యొక్క బార్డర్ దగ్గర ఉంటాయన్నమాట. సో ఉక్రెయిన్ దగ్గర బార్డర్ ఉండడం అంటే ఏంటంటే రష్యాకి ఒక సెక్యూరిటీ థ్రెట్ లాగా రష్యా అనేది ఫీల్ అయిపోయి, సో రష్యా ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు అని చెప్పి రష్యా ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ అయితే 2022లో చేసింది. అండ్ ఇప్పుడు మనం ఉన్న 2026లో అయినప్పటికీ కూడా వార్ కంటిన్యూనే అవుతా ఉందన్నమాట. సో ఈ వార్ని ఆపడానికి యుఎస్ఏ ఈ రష్యా మీద ఎకనామికల్గా హిట్ చేయాలి దీన్ని అని అనుకొని అప్పుడు రష్యన్ శాంక్షన్ యాక్ట్ని రీసెంట్గా అక్టోబర్ 2025లో తీసుకొచ్చింది అనమాట. ఆ రష్యన్ శాంక్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఏవైతే కంట్రీస్ రష్యాతో ట్రేడ్ చేసేసి అక్కడ ఉన్న ఆయిల్ కానీ ఎనర్జీ అంటే న్యాచురల్ గ్యాస్ని కానీ కొనుక్కున్నట్లయితే
ఈ యాక్ట్ ప్రకారం మేము వాళ్ళ మీద 500% వరకు టారిఫ్ని ఇంపోజ్ చేస్తాము అని చెప్పింది అనమాట. ఓకే, అందులో భాగంగా ఇండియా మీద అరౌండ్ 25% టారిఫ్స్ అయితే యుఎస్ ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ రీసెంట్గా ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో డీల్ కుదిరి ఇప్పుడు టారిఫ్ని 50% నుంచి 18%కి తగ్గించారు. ఓకే, సో ఈ రష్యన్ శాంక్షన్ యాక్ట్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళని కొనకుండా చేసేసి ఎకనామికల్గా రష్యాని హిట్ చేయాలని తీసుకొచ్చింది రష్యన్ శాంక్షన్ యాక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇప్పుడు కొత్త స్టోరీ. వెస్ట్ ఏషియాలో మనకి ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియాలో చూసుకున్నట్లయితే మళ్ళీ యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్. యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేశారు కదా, దానివల్ల అక్కడ ఉన్న లీడర్ ఖమేని చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ వచ్చేసి యుఎస్ మీద అండ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ అనేది అటాక్స్ అనేవి చేస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ ఉందన్నమాట. ఈ ఇన్స్టెబిలిటీ వల్ల అక్కడ నుంచి ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ అక్కడ ఒక జలసంధి ఉంటుంది, దాని పేరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇప్పుడు ఏమైందంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చే షిప్స్ అనేవి రావట్లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అనమాట, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఇప్పుడు యుఎస్ ఇరాన్కి సంబంధించిన షిప్స్ని కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో రీసెంట్గా మనం చదువుకున్నాం కదా, IRIS దేనా అనే షిప్ని అటాక్ చేస్తే ఈ యొక్క శ్రీలంక దగ్గర ఉన్న కోస్ట్ దగ్గర అది మునిగిపోయింది. దానివల్ల ఇప్పుడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అవన్నీ వర్క్ చేస్తున్నాయి అని చెప్పి. సో అలా అటాక్స్ వల్ల అక్కడ సెక్యూరిటీ అనేది సరిగ్గా లేదనమాట. అండ్ అంతేకాకుండా ఆ రూట్ గుండా వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ని కూడా అటాక్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ యుఎస్ఏ నుంచి వెనిజులా నుంచి కూడా తీసుకుంటున్నాం కదా ఈ డీల్లో భాగంగా. సో ఇప్పుడు ఆ యొక్క ఆయిల్ కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తుంది అనమాట. సో అది క్లోజ్ అయింది కాబట్టి మన ఇండియాకి వచ్చే ఆయిల్ అనేది మొత్తం స్టక్ అయిపోవడం జరిగింది. దానివల్ల మనం రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చూసాము. ఆర్టికల్ ఏంటంటే ఇరాన్లో ఉన్న ఇన్స్టెబిలిటీ వల్ల మన ఇండియన్ ఆయిల్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. అండ్ మనం మొత్తం ఎవ్రీథింగ్ని కౌంట్ చేసాం, ఎంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ మనకి వస్తుంది ఇప్పుడు వేరే సోర్సెస్ నుంచి, అండ్ ఇండియాలో ఉన్న స్ట్రాటజిక్ రిజర్వ్స్లో ఎంత ఉంది అని చెప్పి మొత్తం క్యాలిక్యులేట్ చేయగా అరౌండ్ 45 డేస్ నుంచి 50 డేస్ వరకు మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ రాకున్నా కూడా మనం సస్టైన్ అవ్వచ్చు అని చెప్పి రీసెంట్గా 2 to 3 డేస్ బ్యాక్ చదువుకున్నాం కదా. సో ఇప్పుడు యుఎస్ ఏమంటుందంటే ఇండియా మీరు చాలా కష్టపడుతున్నారు అండ్ ఇండియాలో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ ఆయిల్ రిజర్వ్స్ నుంచి వచ్చే ఆయిల్ సరిపోదు కాబట్టి మీకు వెస్ట్ ఏషియా నుంచి కూడా ఇప్పుడు ఆయిల్ రావట్లేదు కాబట్టి ఓకే ఒక 30 డేస్ వరకు మేము ఈ రష్యన్ శాంక్షన్ యాక్ట్ని పక్కన పెట్టేస్తున్నాము, మీరు 30 డేస్ వరకు ఈ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయండి, మీ యొక్క ఎకనామీని చూసుకోండి అని చెప్పి ఇప్పుడు వేవర్ అయితే ఇచ్చిందనమాట. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి, అసలు క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే వరల్డ్లో ఎక్కడెక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏ కంట్రీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దాన్ని మీరు అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనెజులా ఆయిల్ క్రైసిస్ కూడా న్యూస్లో ఉంది కదా, ఆ వెనెజులా ఆయిల్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇండియాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా రష్యన్ శాంక్షన్ యాక్ట్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ మీద మీరు ఫోకస్ చేయాలి, ఎస్పెషలీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే మనకి యుఎస్ ఒక 30 డేస్ ఆఫ్ ఇష్యూయన్స్ అనేది ఇచ్చిందనమాట వేవర్ కింద. ఎందుకు అంటే వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, దానివల్ల గ్లోబల్ సప్లై చైన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ సప్లై చైన్స్ అంటే ఏమొస్తాయంటే ప్రొడక్షన్ వస్తుంది, ఆ ప్రొడక్షన్తో పాటు మనకి ట్రాన్స్పోర్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి మూవ్ అవుతుంది ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేస్తాం. సో ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఏషియాలో ఉన్న చాలా కంట్రీస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ని తగ్గించింది, దానివల్ల కూడా సప్లై డిమాండ్ చేంజెస్ అనేవి మనకు వస్తున్నాయి అన్నమాట.
ఓకే. అండ్ ట్రాన్స్‌పోర్ట్ గురించి అయితే అసలు ప్రాపర్‌గా సెక్యూరిటీ అనేది అరేబియన్ సీ అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర లేదు కాబట్టి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయలేకపోతున్నారు. ఓకే. నౌ ఇప్పుడు ఇంపాక్ట్స్ ఏంటో చూసుకున్నట్లయితే యెస్, ఇండియాకి ఒక 30 డేస్ వరకు వేవర్ వచ్చింది. 30 డేస్ వరకు మనం రష్యా నుంచి ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దట్ టు రష్యా మనకి డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇస్తుందన్నమాట. ప్రైస్ అనేది డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది అనమాట. దానివల్ల మనకి ఇక్కడ సేవ్ చేసిన అమౌంట్ని మనం సోషల్ సెక్యూరిటీ ఆర్ డెవలప్మెంట్ స్కీమ్స్కి మనం డైవర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవచ్చు అని చెప్పారు కదా. సో అందుకని మనం తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తే మనం ఇండియాలో ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ మన దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. విశాఖపట్నంలో ఉంది, పాదూరులో ఉంది అండ్ మంగళూరులో ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే. అండ్ అంతేకాకుండా ఇలాంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ని కూడా మనం ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో మనకి ఎలాంటి డిస్ట్రప్షన్స్ లేకుండా ప్రాపర్ డైవర్సిఫికేషన్ మనం ఇప్పుడు చేయొచ్చు. దానివల్ల ఓవరాల్ ఎకానమీ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన దగ్గర ఏవైతే ఆయిల్ రీఫైనరీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఫుల్ ఖుష్. ఎందుకంటే ఇప్పుడు రష్యా నుంచి తెచ్చే ఆయిల్ వెయిట్ తక్కువగా ఉంటుంది, లైట్గా ఉంటుంది అండ్ ఈవెన్ ఇంప్యూరిటీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి సో వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇప్పుడు దీన్ని ఆయిల్ రిఫైన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. దానివల్ల మనం ప్రాఫిట్స్ మ్యాక్సిమైజేషన్ వీటికి వస్తాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకుంటూ చదవాలి. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కర్ణాటక ఏపీ ప్లాన్ సోషల్ మీడియా బ్యాన్ ఫర్ చిల్డ్రన్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్. ఇది మీరు ఎక్కడ చదువుకుంటారు, ఏ టాపిక్లో చదువుకుంటారంటే సోషల్ మీడియా బ్యాన్ని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటారు, ఎస్పెషలీ కంప్యూటర్స్ అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్. దీన్ని బ్యాన్ చేయడం అంటే మన గవర్నమెంటే చేస్తుంది కాబట్టి గవర్నెన్స్ అనే సబ్జెక్ట్ జిఎస్ పేపర్ 2లో ఉంటుంది. దాంట్లో భాగంగా కూడా మనం చదువుకోవచ్చు. ఓకే. ఇక్కడ సోషల్ మీడియా అంటే మనకి తెలుసు, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫేస్బుక్ కానివ్వండి, ఎక్స్ ట్విట్టర్ కానివ్వండి, మనకి వాట్సాప్ ఉంటుంది, యూట్యూబ్, అలాగే డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్. సో అలా డిఫరెంట్ మనకి సోషల్ మీడియా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ మన సోషల్ మీడియాని ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటుంది అంటే ఎస్పెషలీ చిల్డ్రన్ అండి. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు అంటే స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, ఫోన్లు పట్టుకొని వాటిని వదలకుండా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారనమాట. సో అందుకని ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళకి చాలాసార్లు బుల్లింగ్ అవుతుంది, దాంతోపాటు కొన్నిసార్లు సైబర్ అటాక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలు అయితే లైక్ వాళ్ళ ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మార్ఫింగ్, డీఫేక్స్ అలాంటి ఇష్యూస్ కూడా చాలా బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఎక్కువ టైం వాళ్ళు బుక్స్లో స్పెండ్ చేయకుండా మొబైల్లో స్పెండ్ చేయడం వల్ల చిన్న ఏజ్లోనే ప్రతి ఒక్కరికి మనం చూస్తూనే ఉంటాం అద్దాలు అంటే గ్లాసెస్ వేసుకోవాల్సి వస్తుంది, ఎస్పెషలీ ఐ ప్రాబ్లం. ఎందుకంటే మనం స్క్రీన్ ఎక్కువ టైం చూస్తున్నప్పుడు అది రేస్ అనేది అందు నుంచి విడుదల చేసేవి, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ రెటీనా అనమాట. అండ్ అంతేకాకుండా చాలామంది స్లీప్ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది చిన్నపిల్లలకి అసలు మంచిది కాదు. కంపల్సరీ మనం బ్యాన్ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ ఒక బోల్డ్ స్టెప్ అయితే తీసుకుంది. అండ్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి 13 years కంటే చిన్న వయసులో ఉన్న పిల్లలకి కంప్లీట్గా సోషల్ మీడియా బ్యాన్ ఉండాలి అని చెప్పారు. అదే కర్ణాటక గవర్నమెంట్ అయితే 16 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అని అంటున్నారు అనమాట. ఓకే. సో ఇది అనమాట. సో ఇక్కడ మీరు ఏం ఆలోచించాలి అంటే దీనివల్ల ఉన్న పాజిటివ్స్ ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకున్న ఛాలెంజెస్ ఏంటో కూడా మీరు చూసుకోవాలి. వీటి మీద మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, క్లియర్?
అండ్ నా ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసినట్లయితే కర్ణాటక అండ్ ఏపీ గవర్నమెంట్ ఒక ఫస్ట్ స్టేట్ లెవెల్ స్టెప్ అయితే తీసుకుంటున్నారు. అదేంటంటే బ్లాంకెట్ బ్యాన్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్స్ అనమాట. కర్ణాటక అయితే నేను చెప్పినట్టు 16 సంవత్సరాలు అండ్ ఏపీలో అయితే 13 సంవత్సరాలు. ఎందుకు అంటే డిజిటల్ అడిక్షన్ అవుతుంది, ఎక్కువ బాగా అలవాటు పడిపోవడం అంటారు కదా అడిక్షన్, అలా. అండ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి చిన్నపిల్లలకి. అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా పడిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ రిటెన్షన్ స్పాన్స్, ఎక్కువసేపు క్లాస్లో అసలు రిటెన్షన్ అనేది మెయింటైన్ చేయట్లేదు. సో రిటెన్షన్ గురించి చెప్పాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన యూట్యూబ్ ఛానల్ని తీసుకొని. సో ఇంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేసింది అరౌండ్ 2018 స్టార్ట్ చేశాను. అప్పుడు ఓన్లీ కంప్లీట్గా ఫుల్ వీడియోసే పెట్టేదాన్ని. ద వీడియో లెంత్ విల్ బి లైక్ మోర్ దాన్ హాఫ్ అన్ అవరే ఉండేవి. అప్పుడు రిటెన్షన్ టైం వచ్చేసి అరౌండ్ 15 మినిట్స్ వరకు రిటెన్షన్ టైం అనేది ఉండదన్నమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఎంతమంది ఎంతవరకు వ్యూ డ్యూరేషన్ అంటారు కదా, అప్పుడు అది 15 మినిట్స్ పైనే ఉండేదన్నమాట ప్రతి వీడియోకి. బట్ ఇప్పుడు ఏమైందంటే షార్ట్స్ వచ్చాయి. ఈ టిక్టాక్లు షార్ట్స్ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఏం చేస్తారంటే కంటెంట్ నాకు ఎంతసేపు నేను స్పెండ్ చేయను, షార్ట్ అండ్ స్వీట్గా అయిపోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు షార్ట్స్ టైం వచ్చేసి 3 మినిట్స్ ఆఫ్ టైం వరకు మీరు వీడియోస్ అనేది యూట్యూబ్ షార్ట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 3 మినిట్స్ డ్యూరేషన్కి కూడా యావరేజ్ డ్యూరేషన్ చాలా తగ్గుతూ వస్తుంది. అంటే ఎక్కువ వైరల్ అయ్యే వీడియోస్ అనేవి జస్ట్ సెకండ్స్లో 1 మినిట్ కంటే తక్కువ ఉండేవి వీడియోస్ మాత్రమే ఎక్కువ వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో అలా పిల్లలకి రోజు రోజుకి ఇలా డిజిటల్ అడిక్షన్ అవ్వడం వల్ల రిటెన్షన్, వాళ్ళ యొక్క కన్సన్ట్రేషన్ చాలా దెబ్బతింటుంది. అండ్ ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అంటారు కదా, సో అలా ఫ్యూచర్ ఆఫ్ ఆర్ ఇండియా ఇస్ డిపెండెంట్ ఆన్ టుడేస్ చిల్డ్రన్ కాబట్టి వీళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్స్ అయితే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాయి అన్నమాట ఇప్పుడు. అండ్ నెక్స్ట్ అసలు ఎందుకు తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే చాలా మంది పిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, అడిక్షన్, అదే కాకుండా హార్మ్ఫుల్ కంటెంట్, పార్న్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ కూడా వాళ్ళకి యాక్సెస్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఇష్యూస్, వెల్ బీయింగ్ కూడా సరిగ్గా లేదు. దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి చిల్డ్రన్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా డార్కర్ సైడ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, మనం యూజ్ చేసుకునే వెబ్ ఓన్లీ మనకు తెలిసిన 1% మాత్రమే. దాని వెనకాల డార్క్ వెబ్సైట్స్, మీరు చాలా మూవీస్ చూసే ఉంటారు డార్క్ వెబ్సైట్, డార్క్ సిరీస్ అని చెప్పి. అందులో ఏంటంటే వీళ్ళ చిల్డ్రన్కి కూడా అక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్స్, డార్క్ ప్లాట్ఫామ్స్కి యాక్సెస్ దొరకడం వల్ల దే ఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ నెగటివ్ యాక్టివిటీస్ అనమాట. డ్రగ్ అడిక్షన్ కానివ్వండి, ఈజీగా మత్తుమందున చాక్లెట్స్ అవైలబుల్లో ఉండడము, ఈజీగా వాళ్ళకి ఇలాంటి గాంజా అలాంటివి కూడా దొరుకుతున్నాయి అనమాట. దానివల్ల చాలా నెగటివ్ ఇంపాక్ట్ చిల్డ్రన్ యొక్క ఫ్యూచర్ మీద ఉంటుంది. సో అందుకని కంప్లీట్గా వీళ్ళకి బ్యాన్ అనేది చెయ్యాలని చెప్పి గవర్నమెంట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఏపీ అనేది బలంగా వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఛాలెంజెస్ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న వెబ్సైట్స్ కానివ్వండి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అవి నేషన్ వైడ్ ఉంటాయి. ఓన్లీ కర్ణాటక స్టేట్లో అలాగే ఏపీ స్టేట్లో అయితే లేవు. కాబట్టి మనం బ్యాన్ విధించినా కూడా వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు ఆ స్టేట్ బయట ఉంటే మాత్రం దే కెన్ హ్యావ్ దిస్ యాక్సెస్. అది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ రెగ్యులేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని అనమాట. సో ఇప్పుడు ఏంటంటే స్టేట్ ఎన్ని స్టెప్స్ తీసుకున్నా కూడా మన కాన్స్టిట్యూషనల్ బ్యారియర్స్ ఉంటాయి, నేషనల్ కోఆర్డినేషన్ సరిగా ఉండదు అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషన్ వైడ్ బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే మెనీ స్టేట్స్కి ఏంటంటే రూట్ కాజెస్ లైక్ ఎడ్యుకేషన్, డిజిటల్ లిటరసీని మనం సొసైటీలో ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. ఎస్పెషలీ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఆన్లైన్ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా పాపులర్ అయింది కదా. సో ఆ టైం నుంచి డిజిటల్ అడిక్షన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి, సో ఇప్పుడు మనకి కేసు ఆన్లైన్లో ఇప్పుడు నార్మల్గా స్కూల్ తీసుకుంటే కూడా వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, వాట్సాప్ గ్రూప్లు, టెలిగ్రామ్ గ్రూప్లు చాలా అయిపోయాయి స్కూల్స్కి కూడా. సో అలాంటివి ఏవైనా ప్రొవైడ్ చేయాలంటే కొంచెం కష్టంగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా కర్ణాటకలో ఉన్న బెంగళూరు టెక్నాలజీ హబ్, అలాగే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అంటారు. సో అక్కడ మనం ఇలాంటివి రిస్ట్రిక్షన్స్ అనేవి చేయడం వల్ల చిల్డ్రన్ యొక్క రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21, అలాగే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఈ టాపిక్ గురించి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 204 out of 238 Indian cities did not meet air quality standards, says CRAA. సో ఇక్కడ మీరు చూసిన వెంటనే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఆర్టికల్ ఎయిర్ క్వాలిటీ గురించి మాట్లాడుతుందని తెలుస్తుంది. ఒక ఆర్గనైజేషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టుంది అని తెలుస్తుంది.
సో మీరు కనుక ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ చదివినట్లయితే పొల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ. సో అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మేజర్గా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అలాగే మేజర్ పొల్యూటెంట్స్ ఏంటి, అలాగే వాటర్ వేపర్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిపిసిబి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో అలా అండ్ ఈవెన్ పొల్యూటెంట్స్ ఏమేమి ఉంటున్నాయి, ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్. సో అలా మీరు పీవైక్యూస్ చూసుకున్నట్లయితే ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ మన జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఒక రీసెంట్ అనాలిసిస్ అనేది పోస్ట్ చేశారు. దాని యొక్క ఆర్గనైజేషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్. ఇదేంటంటే ఫిన్లాండ్ బేస్డ్ ఇండిపెండెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. సో మీరు కనుక పీవైక్యూస్ చేసినట్లయితే చాలాసార్లు యూపీఎస్సీ ఏమైనా బోర్డ్స్ గురించి క్వశ్చన్ అడిగితే ఇది యునైటెడ్ నేషన్ బేస్డ్ అని చెప్పి కంపల్సరీ ఇస్తుంది అనమాట. సో మ్యాక్సిమం 99% అవి తప్పు అవుతాయి. ఓకే, అదొక ఫాలింగ్ ఆఫ్ ట్రాప్ అనమాట ఆఫ్ యూపీఎస్సీ. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసి ఫిన్లాండ్ తరపున ఒక ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ రీసెర్చ్ సెంటర్ అనమాట. సో ఇది చేసిన రీసెర్చ్లో ఏంటంటే ఎస్పెషలీ మంత్స్ ఆఫ్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చేసిన రీసెర్చ్లో ఇండియాలో 238 సిటీస్లో ఉన్న ఎయిర్ పొల్యూషన్ని వాళ్ళు కంపేర్ చేసి ఇందులో 204 సంబంధించిన సిటీస్లో వెరీ హై కన్సన్ట్రేషన్ ఆఫ్ PM2.5 ఉందని చెప్తున్నారు. ఉండాల్సిన లిమిట్ ఎంత అంటే 40 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. కానీ ఇప్పుడు ఎంత ఉందంటే మోర్ దాన్ దట్ 3 times 4 times కూడా కొన్ని ఏరియాస్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే PM2.5 మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. PM2.5 ఎక్కడ ఉంటుంది, ఎక్కడ విడుదల అవుతుంది, అండ్ దాని యొక్క నార్మల్ లిమిట్స్ ఏంటి, అవన్నీ మీరు చూసుకోవాలి. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డేటా రిపోర్ట్ గురించి 238 సిటీస్లో 204 సిటీస్ అసలు ప్రాపర్గా లేదు, అక్కడ ఎక్కువ PM2.5 కన్సన్ట్రేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీరియడ్ ఏ పీరియడ్లో చేశారు అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అది నార్మల్గా మనకి వింటర్ పీరియడ్ అనమాట. ఆ వింటర్ సీజన్లో మనకి చాలా ఎక్కువ కన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ మన గ్రౌండ్ మీద ఉండడం జరుగుతుంది. దానివల్ల కూడా రిపోర్ట్ సరిగ్గా రాలేదు అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు PM2.5 గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక మేజర్ హెల్త్ డ్యామేజింగ్ పొల్యూటెంట్ అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే వెహికల్స్ యొక్క ఎమిషన్స్ నుంచి వస్తుంది, ఇండస్ట్రీస్ విడుదల చేసే పొగ నుంచి వస్తుంది, కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి వస్తుంది, అలాగే బయోమాస్ బర్నింగ్ అండ్ స్టబుల్ బర్నింగ్ నుంచి ఇవైతే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ డేటాను చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇండియాలో ఏమున్నాయంటే గజియాబాద్ అనమాట ఫస్ట్, దాని తర్వాత నోయిడా తర్వాత ఢిల్లీ. ఓకే, సో దీనివల్ల మనకి ఇంపాక్ట్స్ ఏముంటాయంటే ఎస్పెషల్లీ PM2.5 లెవెల్ పెరిగితే మాత్రం ఆస్తమా, రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉంటాయి. దాంతోపాటు హార్ట్ డిసీజ్, క్యాన్సర్, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది, అండ్ ప్రీమెచ్యూర్ డెలివరీ ఆఫ్ బేబీస్ అవుతుంది, ప్రీమెచ్యూర్ బేబీస్ డెత్ అనేది అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ దానివల్ల ఎకనామికల్గా కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి పొల్యూషన్ ఎక్కువ అవుతూ ఉంటే మన గవర్నమెంట్ కూడా పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోవడానికి స్టెప్స్ తీసుకోవాలి. దాంతోపాటు మనం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ని కూడా కొనాలి. అవి కొనాలి అంటే ఊరికనే అవ్వదు కదా. సో వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ ఆన్ దాట్. సో అలా కూడా ఇంక్రీజ్డ్ ఎకనామిక్ బర్డెన్ ఆన్ గవర్నమెంట్. అండ్ క్లైమేట్ చేంజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఈవెన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ అవుతే మాత్రం ఏమవుతుంది, అక్కడ ఓవరాల్గా క్రాప్ ఈల్డ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, అండ్ ఎన్వైరన్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎయిర్లో పొల్యూటెంట్స్ ఉంటే మాత్రం మనకి సరిగ్గా కనిపించకుండా ఫాగు, స్మాగు, హేజ్ అవన్నీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దానివల్ల ఈవెన్ ఎన్వైరన్మెంట్, ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు ఎడిటోరియల్లో రేపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి రేపు సండే నో ఆర్టికల్స్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ఎడిటోరియల్. సో అందుకని వాళ్ళు నిన్నటి పేపర్, ఈ రోజు పేపర్, 2 పేపర్స్ యూజ్ చేసుకొని ఉమెన్ గురించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 2 ఆర్టికల్స్ అయితే ఇచ్చారు. సో అవి మనం ఒకసారి చూద్దాం. టైటిల్ చూసినట్లయితే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఇండియాస్ ఉమెన్ ఫార్మర్.
ఉమెన్ ఫార్మర్స్ గురించి మాట్లాడారు. అసలు ఉమెన్ ఫార్మర్ గురించి మాట్లాడడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ కింద చేశారనమాట. సో అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈసారి మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8 సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి రెండు కోయిన్సైడ్ అయ్యేలాగా ఈ ఆర్టికల్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మోస్ట్లీ మన ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ ఫెమినైజేషన్ అయిపోయింది. అంటే ఫీమేల్ లెడ్ అగ్రికల్చర్ అనేది జరుగుతుంది. సో అయినప్పటికీ కూడా ఫీమేల్ ఎంత వర్క్ చేసినా ఈ లేబర్ అంటే అగ్రికల్చర్ ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళకి కొన్ని రైట్స్ అనేది ఇవ్వట్లేదు. అవి ఏంటంటే ల్యాండ్ రైట్స్ ఇవ్వట్లేదు, రీసోర్సెస్ ఇవ్వట్లేదు, క్రెడిట్ ప్రాపర్గా డెసిషన్ మేకింగ్ లేదు, ఫ్రేమింగ్ అదంతా లేదనమాట. సో ఇలా ఉమెన్ యొక్క రైట్స్ని మనం అగ్రికల్చర్లో ఇగ్నోర్ చేస్తే మాత్రం దాట్ విల్ లీడ్స్ టు ఫుడ్ ఇన్సెక్యూరిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ, సస్టైనబుల్ అగ్రికల్చర్ మనం అచీవ్ చేయలేము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో అసలు ఎలాంటి రీజన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఉమెన్ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. అయినప్పటికీ కూడా ఉమెన్ ఫేస్ డిస్క్రిమినేషన్. ఎగ్జాంపుల్ ల్యాండ్ ఓనర్షిప్ అనేది మోస్ట్లీ మేల్ పేరు మీద ఉంటుంది. ఓకే, అండ్ దానివల్ల ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు మేల్ పీపుల్ మైగ్రేట్ అయిపోయారు, వేరే స్టేట్లో ఉంటున్నారు, లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊర్లో ఉండి ఉమెన్ ఫార్మర్గా చేసి లైక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేయాలి అంతా అన్నట్లయితే దే నీడ్ సమ్ మనీ. ఆ మనీ కావాలంటే బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవాలి. ఆ బ్యాంక్లో లోన్ ఊరికే ఇవ్వరు కదా, మనం ఏమైనా పట్టాలు పెడితేనే లోన్ ఇస్తారు. ఆ పట్టాలు తన పేరు మీద లేదు అంటే ఎవరు లోన్ ఇస్తారు? ఇవ్వరు కదా. ఆ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్లోనో ఒమాన్లోనే ఉన్నాడు హస్బెండ్ అన్నప్పుడు తను వచ్చైతే చేయలేరు కదా. సో అలా ఏంటంటే ఉమెన్ ల్యాండ్ రైట్స్ సరిగ్గా లేవు, అండ్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అండ్ అంతేకాదు క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఉమెన్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలసీ గ్యాప్స్ కూడా చాలా ఉన్నాయి. పాలసీ గ్యాప్స్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ ఉందన్నమాట. ఆ యాక్ట్ ఏం చెప్తుంది అంటే పేరెంట్స్ నుంచి సన్కి అండ్ డాటర్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఆస్తి అనేది ఇవ్వాలి అంటారు. కానీ అది ఓన్లీ పేపర్ మీదే ఉంది, కానీ ప్రాక్టికల్గా చాలా చోట్ల లేదు అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఆలోచించాలి ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి జస్ట్ మీరు ఆలోచిస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఇన్నోవేషన్ విత్ ఉమెన్ డిజిటల్ సేఫ్టీ. సో ఈ ఆర్టికల్ కూడా ఉమెన్ యొక్క రైట్స్ గురించి అనమాట. సో ఏమవుతుందంటే రోజు రోజుకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, మెషిన్ లెర్నింగ్ అంటున్నాం, డిజిటలైజేషన్ అంటున్నాము. సో అలా ఉమెన్ కూడా లైక్ వెన్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ డిజిటల్ థింగ్స్ దే ఆర్ మోర్ వల్నరబుల్ పీపుల్ అని చెప్తుంది అనమాట. ఎస్పెషల్కి ఉమెన్కి అసలు ఇంట్లో సేఫ్టీ లేదు, స్కూల్లో సేఫ్టీ లేదు, కాలేజెస్లో సేఫ్టీ లేదు, ఎక్కడ సేఫ్టీ లేదు. ఈవెన్ డిజిటల్ ఎరానా కూడా ఉమెన్ ఈస్ ద మోస్ట్ డిస్క్రిమినేటెడ్, దే ఆర్ మోర్ వల్నరబుల్ అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ యొక్క కీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం ఇన్నోవేషన్ చేస్తూ ఉన్నాం, సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఇంకొక సైడ్ చూస్తే డిజిటల్ టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉన్నది. సో దానివల్ల ఉమెన్ యొక్క డిగ్నిటీ, సేఫ్టీ రైట్స్కి ఎవరు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఎస్పెషలీ మనం ఏఐని ఎథికల్గా మనం యూజ్ చేయట్లేదని కూడా కొన్ని చెప్తున్నాయి. ఎందుకు అంటే డీప్ ఫేక్స్ వస్తున్నాయి, ఫోటోలు మార్ఫింగ్ అండ్ ఈవెన్ వీడియోస్ మార్ఫింగ్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా లైక్ అల్గార్థమిక్ బయాసెస్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని ఏరియాస్లో ఉమెన్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ టు దిస్ డిజిటల్ థింగ్స్. అలా అలా డిఫరెంట్ చోట్ల డిఫరెంట్గా ఉమెన్ అనేవారు చాలా ప్లాట్ఫామ్స్లో ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో అందుకని ఇండియా కూడా ర్యాపిడ్గా పెనిట్రేట్ అయ్యేసి మనం ఒక స్ట్రాటజీ తీసుకొచ్చేసి ఎథికల్గా ఏఐని ఎలా యూజ్ చేయాలి అండ్ ప్రాపర్గా ఒక ప్రోటోకాల్ తీసుకురావాలని చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉమెన్ రిలేటెడ్ డీప్ ఫేక్స్ని కానివ్వండి, డిజిటల్ థింగ్స్ని కానీ కంట్రోల్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో రీసెంట్గా మనం తీసుకొచ్చినది ఏంటంటే యశోద ఏఐ ఫర్ ఉమెన్స్ ఏఐ సేఫ్టీ లిటరసీని కూడా లాంచ్ చేశాము. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ ఉమెన్ మైటీ కేస్ బుక్స్ కూడా మన జెండర్ రెస్పాన్సిబుల్గా ఏఐని ఎలా యూజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటివి మీరు ఏమంటారు వాల్యుయేషన్ కింద రాసుకోవచ్చు. సో ఇలాంటి మనం మెకానిజం తీసుకొచ్చేసి ఏఐని కంట్రోల్ చేసినట్లయితే ఎస్పెషల్లీ ఓవరాల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈవెన్ టెక్ ఇండస్ట్రీస్లో కూడా ఇన్నోవేషన్
డైవర్స్ పాపులేషన్ మనం తీసుకురావచ్చు అండ్ సైబర్ సెక్యూరిటీని ప్రాపర్గా చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ నేను 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను ఈరోజు, ఒకసారి అవి చూడండి. ఫస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ వెనెజులాస్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎర్లీ 2026. ఆప్షన్ ఏ వచ్చేసి వెనెజులా హ్యాస్ సెకండ్ లార్జెస్ట్ proven oil reserves after Saudi Arabia with production exceeding 3 million barrels per day. And next వచ్చేసి Venezuela holds the world's largest proven oil reserves, but its production remains below 1.5 million barrel per day due to mismanagement and past sanctions. And option C వచ్చేసి Saudi Arabia has overtaken Venezuela as the top reserve holder with Venezuela's production at over 2 million barrels per day in 2025. And next వచ్చేసి Venezuela's oil is primarily light and sweet crude, making it easy to refine and export globally. సో ఈ 4 ఆప్షన్స్లో అసలు ఏది కరెక్టో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీ ఎయిర్ పొల్యూటెంట్స్. ఫస్ట్ వచ్చేసి PM 2.5 particles can penetrate deep into the lungs and bloodstream, increases the risk of cardiovascular and respiratory diseases. Second statement వచ్చేసి carbon monoxide binds with hemoglobin more strongly than oxygen, leading to reduced oxygen supply to tissues. Third one వచ్చేసి nitrogen dioxide primarily causes eye and throat infection but has no role in forming secondary pollutants. ఇందులో ఏది కరెక్ట్? మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. అండ్ బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే, మీరు కనుక కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే రాథోడ్ సాయిస్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఐ విల్ టెల్ యూ ద కోర్స్ డీటెయిల్స్. ఎందుకు ఇది బెస్ట్ ప్లేస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి ఢిల్లీ అండ్ బెంగళూరు బేస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. దే విల్ టీచ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్స్. అసలు నాకు ఏమీ రాదు, ఐ హ్యావింగ్ జీరో నాలెడ్జ్ అనుకున్నప్పటికీ కూడా మన క్లాస్లో కూర్చున్నట్లయితే ఫర్ షూర్ మీకు ఆ టాపిక్ ఏంటో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ అయిపోగానే అసలు ఏం చేయాలి, ఎలా చదవాలి ఏంటి అని కూడా మీకు చెప్తారు. అండ్ మీకు టెస్ట్లు అయితే రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ, సో దట్ యూ కెన్ అనలైజ్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సిన బుక్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఫర్ జిఎస్ బుక్స్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మ్యాగజైన్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఐ విల్ బి టేకింగ్ పర్సనల్లీ. ఇన్ కేస్ మీరు ఇంకా ఎంక్వైరీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆల్రెడీ బ్యాచ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడినా కూడా మీకు కొంచెం ఐడియా అనేది తెలుస్తుంది అనమాట. That's all guys. I wish you all the best. Thank you so much.